సూర్య కెరియర్ లో ఒకప్పుడు పాత్రలో ఏదో ఒక ఛాలెంజ్ ఉండే సినిమాలు ఎక్కువగా కనిపించేవి. గజనీలో షార్ట్ టర్మ్ మెమరీ లాస్ తో బాధపడే పాత్ర, బ్రదర్స్ లో అవిభక్త కవలలు, సుందరాంగుడులో శారీరక లోపాలతో పూర్తిగా వంగిపోయిన పాత్ర చేశారు. ఆ తర్వాత కూడా ప్రయోగాలు చేసిన ఈ తరహా పాత్రలకు మాత్రం కాస్త దూరమయ్యారు. కంగువ, రెట్రో, కరుపు, విశ్వనాథ్ అండ్ సన్స్ ఇలా జానర్స్ మారాయి, కానీ పాత్రలోనే ఒక లోపం ఉండి దాంతో కథ నడిచే సినిమా ఈ మధ్య సూర్య నుంచి రాలేదు. ఇప్పుడు సూర్య 47తో మళ్ళీ ఆ రోజులు గుర్తొచ్చే అవకాశం కనిపిస్తోంది. జీతు మాధవన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో సూర్య పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్నారు. ప్రస్తుతం వినిపిస్తున్న సమాచారం ప్రకారం ఒక కేసును ఇన్వెస్టిగేట్ చేస్తున్న సమయంలో జరిగిన ఘటనతో ఆయన చూపు కోల్పోతారట. కొన్నేళ్ల తర్వాత చూపు లేకుండానే అదే కేసును మళ్ళీ తన చేతుల్లోకి తీసుకుంటారనే టాక్ ఉంది. అయితే ఈ కథను మేకర్స్ అధికారికంగా బయటపెట్టలేదు. నిజానికి ఇలాంటి లోపం ఉన్న పాత్రలతో మన తెలుగు హీరోలు ఈ మధ్య మంచి ప్రయోగాలే చేశారు. రంగస్థలంలో రామ్ చరణ్ వినికిడి సమస్య ఉన్న చిట్టిబాబుగా కనిపించారు. రాజా ది గ్రేట్ లో రవితేజ చూపులేని పాత్ర చేశారు. మాస్ట్రోలో నితిన్ కూడా చూపులేని వ్యక్తిగా కనిపించారు. పుష్పలో అల్లు అర్జున్ భుజం సమస్యను క్యారెక్టర్ లో భాగం చేశారు. కథలో ఆ లోపాన్ని సరిగ్గా కలిపినప్పుడు హీరో నటనకు కూడా కొత్తగా ఏదో చేసే అవకాశం దొరుకుతుంది. పైగా సూర్యకి ఇప్పుడు మళ్ళీ మంచి టైం నడుస్తుంది. కరుపు, విశ్వనాథ్ అండ్ సన్స్ విజయాలతో వరుసగా 2 మంచి ఫలితాలు అందుకున్నారు. తెలుగు మార్కెట్ లో కూడా మళ్ళీ పట్టొచ్చింది. ఇలాంటి సమయంలో మరో రెగ్యులర్ పాత్ర చేయకుండా నటుణ్ణి పరీక్షించే క్యారెక్టర్ వైపు వెళ్లడం కూడా మంచి మార్పే. నజ్రియా నస్లెన్ కీలక పాత్రలో ఉండటం ఈ సినిమాపై మరింత బజ్ పెంచుతూ ఉంది. ఇక సూర్యకు చాలా కాలం తర్వాత పాత్రలోనే ఒక పెద్ద ఛాలెంజ్ దొరికినట్టే. ఒకప్పుడు గజనీలో జ్ఞాపక శక్తి సమస్యనే కథకు కీలకంగా మార్చారు. ఇప్పుడు చూపులేని పోలీస్ కథ నిజమైతే సూర్యలోని ఆ పాత నటుణ్ణి జీతు మాధవన్ మళ్ళీ ఎంత వరకు బయటకు తీస్తారో చూడాలి.